హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 99 టీవీ ఫుడ్. నేను మీ మనీషా. ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో ఒక కామన్ ప్రాబ్లం ఏంటంటే చిన్నపిల్లలు హోమ్ మేడ్ ఫుడ్ కంటే ప్యాకెట్ స్నాక్ పైనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. చిప్స్, చాక్లెట్స్, క్రీమ్ బిస్కెట్స్, కలర్ఫుల్ స్నాక్స్ ఇవి కనిపించగానే వెంటనే అడుగుతారు. పేరెంట్స్ కూడా చాలాసార్లు సరే ఏడవకుండా ఉంటే చాలు అని ఇచ్చేస్తుంటారు. కానీ స్లోలీ ఇది ఒక హ్యాబిట్గా మారిపోతుంది. తర్వాత హెల్తీ ఫుడ్ పెట్టినా పిల్లలు ఇంట్రెస్ట్ చూపించరు. అసలు ప్రాబ్లం టేస్ట్లో కాదు, అలవాట్లో ఉంది. ఎందుకంటే ప్యాకెట్ ఫుడ్స్ కంపెనీస్ చిన్నపిల్లల బ్రెయిన్ని అట్రాక్ట్ అయ్యేలా టేస్ట్, కలర్స్, క్రంచ్, ఈవెన్ ప్యాకేజింగ్ వరకు స్పెషల్లీ డిజైన్ చేస్తుంటాయి. ఒకసారి ఆలోచించండి, ఒక యాపిల్ని నార్మల్గా ప్లేట్లో పెడితే పిల్లలు తినరు. అదే యాపిల్ని స్మాల్ స్టార్ షేప్స్లో కట్ చేసి క్యూట్ బాక్స్లో పెడితే వెంటనే ట్రై చేస్తారు. అంటే పిల్లలు ఫుడ్ టేస్ట్ మాత్రమే కాదు, ప్రెజెంటేషన్ని కూడా ఎంజాయ్ చేస్తారు. ఇదే లాజిక్ ప్యాకెట్ ఫుడ్స్ కంపెనీస్ యూస్ చేస్తున్నాయి. బ్రైట్ కలర్స్, కార్టూన్ కవర్స్, సర్ప్రైజ్ టాయ్స్, క్రంచీ సౌండ్స్ ఇవన్నీ కిడ్స్ బ్రెయిన్ కి ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేస్తున్నాయి. అందుకే హోమ్ మేడ్ ఫుడ్స్ బోరింగ్ గా అనిపిస్తుంది. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే అదే సైకాలజీని పేరెంట్స్ కూడా యూస్ చేయొచ్చు. హోమ్ మేడ్ ఫుడ్స్ని పనిష్మెంట్లా కాకుండా ఫన్ ఫుడ్లా ప్రజెంట్ చేస్తే పిల్లలు స్లోలీ యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నార్మల్ రోటీ ఇవ్వడం బదులు మినీ రోల్స్ చేయొచ్చు. ఫ్రూట్స్ని రైన్బో స్టైల్లో అరేంజ్ చేయొచ్చు. హోమ్ మేడ్ లడ్డూస్ని ఫన్నీ నేమ్స్ పెట్టొచ్చు. పవర్ బాల్స్, సూపర్ హీరో బైట్స్, చోటా భీమ్ స్నాక్స్ లాంటి నేమ్స్ కిడ్స్కి ఎగ్జైట్మెంట్ని ఇస్తాయి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్యాకెట్ ఫుడ్స్ని ఒక్క రోజులో పూర్తిగా స్టాప్ చేయాలని ట్రై చేస్తే పిల్లలు ఇంకా ఎక్కువ క్రేవ్ చేస్తారు. ఇన్స్టెడ్ స్లో రీప్లేస్మెంట్ మెథడ్ బెటర్. అంటే డైలీ చిప్స్ ప్యాకెట్స్ బదులు వీక్లో 2 రోజులైనా హోమ్ మేడ్ పాప్కార్న్ లేదా రోస్టెడ్ మకానా ఇవ్వడం, క్రీమ్ బిస్కెట్స్ బదులు బనానా ప్యాన్ కేక్స్ లేదా డ్రై ఫ్రూట్ కుకీస్ ఇవ్వడం స్లోలీ టేస్ట్ బడ్స్ని చేంజ్ చేస్తాయి. ఇక్కడ పేరెంట్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే హెల్తీ ఫుడ్స్ని ఫోర్స్ చేయడం. ఇది హెల్తీ కాబట్టి తినాలి అంటే పిల్లలకు అది పనిష్మెంట్ లాగా అనిపిస్తుంది. కానీ అదే పేరెంట్స్ వాళ్ళే ఎంజాయ్ చేస్తూ తింటే పిల్లలు ఇమిటేషన్ ద్వారా ఫాలో అవుతారు. చిన్న పిల్లలు ఎక్కువగా చూసి నేర్చుకుంటారు. ఇంట్లో ఎల్డర్స్ డైలీ జంక్ ఫుడ్ తింటూ పిల్లలకి మాత్రం వద్దు అంటే అది వర్క్ అవ్వదు. మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే చాలా సార్లు పిల్లలకి నిజంగా హంగర్ ఉండదు, బోర్డమ్ ఉంటుంది. అప్పుడు ఈజీగా ప్యాకెట్ స్నాక్స్ అడుగుతారు. అందుకే ఈవినింగ్ టైంలో వాళ్ళని లిటిల్ యాక్టివిటీస్ లో బిజీ పెట్టి తర్వాత హెల్తీ స్నాక్స్ ఇవ్వడం బెటర్. స్మూతీస్, హోమ్ మేడ్ శాండ్విచెస్, మిల్లెట్ కుకీస్, పీనట్ లడ్డూస్, కర్డ్ ఫ్రూట్స్ ఇలా కలర్ఫుల్ గా సర్వ్ చేస్తే కిడ్స్ లో స్లోగా ఇంట్రెస్ట్ డెవలప్ అవుతుంది. ఎక్స్పర్ట్స్ కూడా ఒక విషయం చెప్తున్నారు. ఫస్ట్ 7 years లో డెవలప్ అయ్యే ఫుడ్ హ్యాబిట్స్ చాలా లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ చూపిస్తాయి. అంటే చిన్నప్పుడే హోమ్ మేడ్ ఫుడ్స్ కి అలవాటు చేస్తే ఫ్యూచర్ లో కూడా వాళ్ళు హెల్తీ ఈటింగ్ వైపు ఉంటారు. లేదంటే లేటర్ స్టేజెస్ లో జంక్ ఫుడ్ అడిక్షన్ తగ్గించడం చాలా డిఫికల్ట్ అవుతుంది. అందుకే గోల్ పూర్తిగా స్నాక్స్ ని స్టాప్ చేయడం కాదు, స్మార్టర్ స్నాక్స్ కి షిఫ్ట్ చేయడం. కిడ్స్ కి టేస్టీ ఫుడ్ కావాలి, పేరెంట్స్ కి హెల్తీ ఫుడ్ కావాలి. ఈ రెండిటి మధ్య బ్యాలెన్స్ క్రియేట్ చేయగలిగితే పిల్లలు హెల్తీగా గ్రో అవుతారు. మరి మీ పిల్లలు ఎక్కువగా ఏ ప్యాకెట్ స్నాక్స్ ని ఇష్టపడతారు? మీరు హోమ్ మేడ్ ఆల్టర్నేటివ్స్ ఏమైనా ట్రై చేశారా? మీ టిప్స్ ని కామెంట్స్ లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని పేరెంటింగ్ అండ్ హెల్తీ కిడ్స్ ఫుడ్ ఐడియాస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.